Hey guys, welcome back to our channel 3 Rocks. You're back with yet another video. ఈరోజు అయితే హెయిర్ గ్రోత్ కోసం ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను కొన్ని మందారం ఆకులు, రోజ్మెరీ లీవ్స్, రోజ్ పెటల్స్, ఉల్లిపాయలు, అలోవెరా, కరివేపాకు, మెంతులు ఇవన్నీ తీసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 250 ml కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ మెంతులు వేసుకోండి. మెంతులు అయితే మన హెయిర్ గ్రోత్ని బూస్ట్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ తగ్గిస్తుంది. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్ అయితే హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు అలోవెరా వేసుకోండి. అలోవెరా అయితే మన హెయిర్ని కండిషన్ చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దీంట్లో వైటమిన్ బి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల హెయిర్ అనేది బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు మందారం ఆకులు వేసుకోండి. ఇది మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇప్పుడైతే రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోండి. రోజ్ పెటల్స్ అయితే మన హెయిర్ని సాఫ్ట్ చేస్తుంది. ఇప్పుడైతే రోజ్మెరీ లీవ్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత మీ హెయిర్కి పక్కా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇది వీక్లీ 2 to 3 టైమ్స్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ అయితే చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కలర్ అనేది ఈ విధంగా మారితే సరిపోతుంది. కూల్ అయిన తర్వాత ఇలాంటి బాటిల్స్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఈ ఆయిల్ని 1 month వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. See you guys, bye bye.